హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటా అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, బికాజ్ నా తమ్మెల్ మీరు ఆల్రెడీ చూసేస్తారు కదా. అండ్ ఈరోజైతే మెహందీ అండ్ సంగీత్ ఫంక్షన్ ఎలా జరిగిందనేది చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక బైక్ ఏమో నరేంద్రది అండ్ ఇంకొక బైక్ ఏమో మా మమ్మీ స్కూటీ. ఇంకా ఈ 2 బైక్స్ మీద అయితే వెళ్ళాము. ఇంకా మేము రిసార్ట్ అయితే బుక్ చేశారనమాట అత్త వాళ్ళు. సో అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళిపోయేటప్పటికి అందరూ అయితే వచ్చేసారు అండ్ మెహందీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ మా చెల్లి అయితే పెట్టించుకుంటుంది అనమాట. చెల్లి కాదు, నాకైతే వరుస కూతురు అయితే. సో తనైతే పెట్టించుకుంటుంది. తన తర్వాత ఒక్కొక్కళ్ళు అయితే అలా పెట్టించుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ నేను కూడా పెట్టించుకున్నాను. అంటే ఆమె కొంచెం షార్ట్గా పెడుతుందని చెప్పి నేను అడిగి మరీ పెట్టించుకుంటున్నాను అనమాట. కానీ మెహందీ మాత్రం చాలా బాగా పెట్టారు. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. మెహందీ ఆర్టిస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. నేను నెక్స్ట్ షార్ట్లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. అండ్ తను డీటెయిల్స్ మొత్తం అక్కడైతే చెప్తానమాట. ప్రజెంట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే తనని కాంటాక్ట్ అవ్వచ్చు. తన నెంబర్తో సహా నేను నెక్స్ట్ షార్ట్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూసారుగా చక్కగా రూమ్లో అయితే ముచ్చట్లు చెప్పుకుంటా అయితే కూర్చున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క అండ్ మా మమ్మీ, పిన్నిలు, అమ్మమ్మలు అందరూ అయితే కోన్ పెట్టించుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసారంటే మా మమ్మీ అయితే కోన్ పెట్టించుకుంటుంది అనమాట. మా మమ్మీ అయితే ఫస్ట్ వద్దంది, అంటే దాత్రి గారిని ఎత్తుకోవాలి కదా, సో అందుకని వద్దంది. నేను మా అక్క పెట్టుకొని మమ్మీ పెట్టుకోకపోతే ఎట్లాగా, కాసేపు అయితే ఏమైంది చూసుకోగలం కదా, మన బేబీ కదా. సో అందుకని చెప్పేసి మమ్మీ కూడా పెట్టుకుంది. ఇంక ఇక్కడైతే వెల్కమ్ టు సంగీత్. ఇంకా మనం సంగీత్లోకి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే జోష్ మొత్తం అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ నేను ఇక్కడైతే చూసేయండి మీరే. నీవు లేక వాళ్ళకి సభా ప్రముఖంగా వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. నా కృషికి, నా పుట్టలకి చిరవు బుజ్జ వాళ్ళకి ఇచ్చేస్తాం. పాట కావాలి, ఆట అయిపోయింది. ఇప్పుడు కాసేపు పాటలు విత్ పిల్లలతో డాన్స్ చేపిద్దాం. ఇక్కడ నుంచి అయితే డాన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మీరు ఆల్రెడీ ఈ షార్ట్ చూసుంటారు ఈ పిల్లది. అండ్ నెక్స్ట్ షార్ట్స్ అన్ని నేనైతే సాంగ్తో పోస్ట్ చేస్తానమాట. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ కంటిన్యూ ఏం రాబోతుందంటే, వైఫ్స్కి హస్బెండ్స్కి గొడవ కాకుండా చక్కగా ఉండాలంటే ఏంటి అనేది వాళ్ళ చేత చెప్పిస్తున్నారనమాట. అంటే మా బావ మ్యారీడ్ చేసుకోబోతున్నాడు కదా, మ్యారేజ్, సో అందుకని చెప్పేసి టిప్స్ అయితే చెప్పబోతున్నారు. అవి కూడా వస్తాయి, చూసేయండి. అండ్ ఈ డాన్సెస్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను చిన్నగా అయితే. వినేయండి. కూల్గా అడిగినప్పుడు ప్రతి విషయం ఏది చెప్పకూడదు, అంటే కొన్ని ఏమి చెప్పాలో ఆలోచించి చెప్పాలి. ఆ టెంప్టేషన్ టైంలో ఏది చెప్పకూడదు. అదే మాట చెప్పాను, ఏం చెప్పాలి. అమ్మాయిలంతా ఒకటే చెప్తారు, అబ్బాయిలు చేసి చెప్పిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అమ్మాయిలు చేసేది అదే కాబట్టి వాళ్ళు చెప్పలేరు. రమేష్ బాబు గారు చెప్తారు, వినండి. లేడీస్ అండర్స్టాండ్ అంటే మీరు పొరపాటు పడుతున్నారేమో, అంటే ఇండైరెక్ట్ గా అర్థం ఏంటంటే మేము ఏం చెప్తే అది వినాలని. అదే మాట మా ఇద్దరు అక్కలు వేరే విధంగా చెప్పారు. భార్య తుఫాన్ అయినప్పుడు భర్త సైలెంట్ గా ఉండాలి. అదే భార్య సునామీ అయినప్పుడు భర్త కంప్లీట్ గా సైలెంట్ అయిపోవాలి. ఇది జీవితంగా పాటిస్తే కుంచెలపల్లి నుంచి ఒక్కలాగా చెప్పాలి. భార్యాభర్తలు పాలు నీరులాగా కలిసి మెలిసి ఉండాలి. భార్యాభర్తలకి ఎన్ని గొడవలు వచ్చినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా అందరూ కలిసిమెలిసి సాయంత్రానికి అడ్జస్ట్ అయిపోయి అంత ఎవరి తప్పైనా సరే అది సారీ అనేది ఒక్కసారితో చెప్పుకుంటే ఆ బంధం అనేది జెంట్స్ తగ్గుంటే మంచిది. చూసేయండి మీరే, మీకే అర్థమవుతుంది నేను చెప్పాల్సింది.
ఇంకా నెక్స్ట్ మళ్ళీ డాన్సెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. నా సోలో డాన్స్ అయితే ఇంకా పోస్ట్ చేయలేదు బికాజ్ కొంచెం ఎడిట్ చేయాల్సి ఉంది. అది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది కదా, 1 minute కావాలంటే మనం కొంచెం ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా సోలో డాన్స్ తర్వాత గ్రూప్ డాన్సెస్ ఇవి కూడా ఉన్నాయి. ఇదైతే ఆల్రెడీ పోస్ట్ చేశాను, కాకపోతే యూట్యూబ్లో నాది ఒక్కదంటే వచ్చేలా పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో అయితే అందరివి వస్తాయన్నమాట. మీరు వన్స్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వర్షితో ముచ్చట్లు, సేమ్ యూట్యూబ్దేదో ఇన్స్టాగ్రామ్ది కూడా అదే. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళి నన్ను అయితే ఫాలో చేసేయండి. ఇన్స్టాగ్రామ్లోనే ఇంకా కొంచెం నేను మంచిగా అన్నీ అయితే పెడతా ఉంటాను.